హలో అండి. ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుండి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద ప్రాబ్లం చూద్దాం. ఇది డిప్లొమా వాళ్ళకే కాదండి, ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా ఉంటుంది. సాల్వ్ 2x - y + 1 ఆఫ్ dx ప్లస్ 2y - x - 1 ఆఫ్ dy = 0. ఓకే, ఇచ్చిన వెంటనే సొల్యూషన్ అని పెట్టండి. ఇచ్చింది ఏదైతే ప్రాబ్లం ఇచ్చారో ఆ ప్రాబ్లం నోట్ చేయండి. మనకి ఇది ఏ ఫామ్లో కనిపిస్తుందండి? m dx ప్లస్ n dy = 0 ఈ ఫామ్ కనిపిస్తుంది కదా. ఇదేంటిది? ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అసలు ఎప్పుడు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది అంటే ఇఫ్ ∂m/∂y = ∂n/∂x అయినప్పుడు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. ఈ ∂m/∂y అలానే ∂n/∂x ఈక్వల్ ఎప్పుడు అవుతుంది, ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఏమన్నాము, m dx ప్లస్ n dy ఫామ్లో ఉందన్నాం కదా. అంటే ఇప్పుడు m = ఏమవుతుందండి? m = 2x - y + 1 అవుతుంది. అంటే ఈ m ఇది, నెక్స్ట్ ఈ n ఇది. ఓకే, n = ఏమవుతుంది? 2y - x - y అవుతుంది. ఇప్పుడు పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయండి. అంటే ∂m/ విత్ రెస్పెక్ట్ టు y చేయాలండి. మళ్ళీ m అనగానే x అనుకుంటారేమో, కాదు, ∂m/∂y చేయాలి. ఓకే, ∂m/∂y చేస్తే మనకేంటి ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం. అంటే ఓన్లీ y కన్సిడర్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ x ఇవి ఉన్నాయి కదా, వాటిని కన్సిడర్ చేయం. ఓకే, ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి y టర్మ్స్ ఏవి ఉన్నాయో వాటినే కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఉన్నది ఏంటి మనకి? ∂/∂y ఆఫ్ -y ఉంది. అలానే ఇక్కడ చూసుకుంటే ∂n/∂x తీసుకోవాలి. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఏం చేస్తున్నాం? పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం. అంటే ఏం కన్సిడర్ చేస్తాం? ఓన్లీ x టర్మ్సే కన్సిడర్ చేస్తాం. అంటే అప్పుడు ఏమవుతుందండి? ∂/∂x ఆఫ్ -x అవుతుంది. ఓకే, ∂m/∂y = మనకి డిఫరెన్షియేషన్, అది పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే ఎంత వస్తుందండి? -1 వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వచ్చింది. ఇక్కడ మైనస్ లేకపోతే ఓన్లీ 1 వస్తుందండి. ఇక్కడ కూడా ఎంత వస్తుంది? ∂n/∂x = కూడా -1 వచ్చింది. అంటే ∂m/∂y = -1 వచ్చింది. అలానే ∂n/∂x = కూడా -1 వచ్చింది. ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. చెప్పాను కదా, ఇఫ్ ∂m/∂y = ∂n/∂x అంటే రెండు ఈక్వల్ అయినాయి కదా. ఇలా ఈక్వల్ అయినప్పుడు దాన్ని ఏమంటామంటే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఆ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటంటే m dx ప్లస్ n dy = 0 ఇచ్చింది. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని మనకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు దాని సొల్యూషన్ ఏంటండి? సొల్యూషన్ వచ్చి ఇంటిగ్రల్ m dx ప్లస్ n dy = 0. ఓకే, ఇచ్చిన ప్రాబ్లం అనేది మనకి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే సొల్యూషన్ వచ్చి m dx ప్లస్ ఇంటిగ్రల్ n dy = c అండి. ఓకే, c. ఇక దీనిలో ఇప్పుడు మనకి m dx అంటున్నాం కదా, అంటే ఇక్కడ ఏముంటాయి అంటే y అనేవి కాన్స్టెంట్స్ ఉంటాయి. ఇక్కడేమో x టర్మ్స్ అనేవి ఎక్స్క్లూడ్ చేయాలి, అంటే వాటిని కన్సిడర్ చేయకూడదు. ఓకే, ఇక్కడ ఏం చేస్తామండి? x టర్మ్స్ని ఎక్స్క్లూడ్ చేసేయాలి. ఓకే, x టర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కన్సిడర్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు దాన్ని బట్టి ఇంటిగ్రల్ m అంటే ఏమన్నాము? 2x ఇక్కడ కదా, m అంటే ఏమన్నాము? 2x - y + 1 అన్నాం కదా. సేమ్ అదే నోట్ చేయండి. 2x - y + 1 ఇంటూ ఏముంది? dx ఉంది. ప్లస్ ఇంటిగ్రల్ n అంటే ఏమన్నామండి? 2y - అన్నాం కదా. 2y - x - 1 ఇంటూ dy = c. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఏమని చెప్పాము? మనం ఇంటూ dxతో చేస్తున్నాము, ఇక్కడేమో విత్ రెస్పెక్ట్ టు dy అంటున్నాము. బట్ ఇక్కడ ఏమని చెప్పాము? y అనేవి కాన్స్టెంట్గా కన్సిడర్ చేస్తాం. అంటే ఎలా రాసుకుంటామండి? ఇప్పుడు ఇంటిగ్రేషన్ అనేది దాన్ని సపరేట్ చేసేయండి. అంటే ఇంటిగ్రల్ 2x ఇంటూ dx, ఇక్కడ ఏముంది? మైనస్ ఏమన్నాము? y అనేవి కాన్స్టెంట్గా తీసుకుంటాం, అంటే ముందుకు రాసేస్తాం. ఇక్కడ y అనేది కాన్స్టెంట్గా తీసుకొచ్చామంటే ఇక్కడ ఏమున్నట్టు? 1 ఉన్నట్టు కదా. 1 ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రల్ 1 ఇంటూ dx. నెక్స్ట్ అంటే ఇప్పుడు వరకు రాసిందంతా ఇదే మనం. నెక్స్ట్ ఇక్కడ ఏముంది మధ్యలో? ప్లస్ ఇక్కడ చూసుకోండి ఇంటిగ్రల్ 2y ఇంటూ dy. నెక్స్ట్ ఇక్కడ ఏమని చెప్పాము? ఎక్స్ టర్మ్స్ అనేవి ఎక్స్క్లూడ్ చేసేస్తాము, అంటే ఎక్స్ టర్మ్స్ అనేవి కన్సిడర్ చెయ్యం. అంటే ఇప్పుడు ఈ -xని కన్సిడర్ చెయ్యం, అంటే దీన్ని తీసేస్తే రిమైనింగ్ ఉన్నది ఏంటండి?
మైనస్ ఇంటిగ్రల్ 1 ఇంటూ డివై ఈక్వల్ టు సి. ఓకే, ఇక్కడ ఇంటిగ్రల్ 2x ఇంటూ డిఎక్స్ అంటే మనకి ఈ ఫార్ములా అనమాట. ఇంటిగ్రల్ x టు ద పవర్ ఆఫ్ 1 ఇంటూ డిఎక్స్ అంటే ఏమని చెప్పామంటే x టు ద పవర్ ఆఫ్ n ఫార్ములా ఉంది కదా, x టు ద పవర్ ఆఫ్ n ప్లస్ 1/n+1 అవుతుంది కదా, ఆ ఫార్ములా ప్రకారం 2 అనేది కాన్స్టెంట్. అలా తీసుకుంటే ఇక్కడ ఏం రాస్తాము, 2 ఇంటూ x²/2 మైనస్ y ఇంటూ ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ అంటే x అండి. ఓకే, x ప్లస్ ఇక్కడ ఆల్రెడీ చెప్పాం కదా x అని, x ప్లస్ ఇక్కడ ఏమవుతుంది 2 ఇంటూ సేమ్ ఇదే ప్రొసీజర్ y²/2 మైనస్ ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ y ఈక్వల్ టు c అవుతుంది. ఈ 2 క్యాన్సిల్, ఇక్కడ 2 క్యాన్సిల్, రిమైనింగ్ ఉన్నది ఏంటి x² మైనస్ yx ప్లస్ x ప్లస్ y² మైనస్ y ఈక్వల్ టు c. ఓకే, ఇది మీకు ఆన్సర్. ఓకే, అర్థమైందా అండి? సేమ్ ఇదే మోడల్ ఇంకో ప్రాబ్లం చూద్దాం, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇచ్చిన ప్రాబ్లం ఏంటి, సాల్వ్ 2xy ఇంటూ డివై మైనస్ x² మైనస్ y² ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు 0. ఓకే, ఇది కూడా మనం ఏమని చెప్తున్నానంటే నేను ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటున్నాను. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటండి, mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0. బట్ మనకి ఇచ్చింది చూడండి, ఫస్ట్ ఇది వచ్చింది ndy వచ్చింది, తర్వాత mdx వచ్చింది. బట్ ఎలా వచ్చినా కూడా ఫామ్ అనేది ఇలాగే ఉంది కదా, అంటే ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషనే. ఏమని చెప్పాను, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని ఎలా చెప్తామని చెప్పాను, ఇఫ్ ∂m/∂y ఈక్వల్ టు ఏమవ్వాలండి, ∂n/∂x అవ్వాలి. ఓకే, అవ్వాలి అంటే మనకి ఇప్పుడు m అంటే ఏంటో తెలియాలి, అలానే n అంటే ఏంటో తెలియాలి. m అంటే ఎంతండి, m ఈక్వల్ టు ఎంత ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ x² మైనస్ y² ప్లస్ 1, ఇది m, ఇదేమో m అవుతుంది, ఇదేమో n అవుతుంది. n ఈక్వల్ టు ఎంత ఉందండి, n ఈక్వల్ టు 2xy ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి. అంటే ∂m విత్ రెస్పెక్ట్ టు ఏమేమి చేయాలని చెప్పాను, y చేయాలి. ఓకే, ∂m/∂y ఈక్వల్ టు మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఏమని, విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాము కాబట్టి ఓన్లీ వైఏ కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ ఏముంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, అంటే ∂y y² అని కన్సిడర్ చేస్తాం. ఇక్కడికి వచ్చేప్పటికి ∂n/∂x చేయాలి. బట్ ఇక్కడ ఏముంది, 2xy ఉంది, విత్ రెస్పెక్ట్ టు ఏం చేయాలి, x చేయాలంటే ఓన్లీ xనే కన్సిడర్ చేయాలి. బట్ మనకి ఎక్స్ట్రా ఏమున్నాయి, 2y ఉన్నాయి, ఆ 2yని కాన్స్టెంట్గా తీసుకొచ్చేయండి, ∂x ఆఫ్ x అని నోట్ చేయండి. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ∂m/∂y ఈక్వల్ టు పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ y² ఈక్వల్ టు ఎంత అండి, 2y, ఇక్కడ 2y అవుతుంది. అలానే ∂n/∂x ఇక్కడ కూడా ఎంత అవుతుంది, ∂x ఆఫ్ x అంటే 1 ఇంటూ 2y అంటే 2y కదా, అంటే ఇప్పుడు అయింది కదా, ∂m/∂y ఈక్వల్ టు ఏమైందండి, ∂n/∂x అయింది. ఇలా ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయినప్పుడు సొల్యూషన్ ఏమని చెప్పాను, సొల్యూషన్ ఈజ్ ఇంటిగ్రల్ mdx ప్లస్ ఇంటిగ్రల్ ndy ఈక్వల్ టు c. మనకి m అంటే ఏంటో తెలుసు ఆల్రెడీ, ఏంటండి మనకి m ఈక్వల్ టు ఏముంది, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ x² మైనస్ y² ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ n అంటే ఏమని చెప్పాము, 2xy కదా, 2xy ఇంటూ డివై ఈక్వల్ టు c. ఇక్కడ ఏమని చెప్పాము, y అనేవి కాన్స్టెంట్స్, ఇక్కడేమో ఎక్స్ టర్మ్స్ అనేవి ఎక్స్క్లూడ్ చేస్తాము అని చెప్పాము. దాన్ని బట్టి ఇంటిగ్రేషన్ అప్లై చేయండి, ఇక్కడ మైనస్తో కలిపి చేయండి, మైనస్ x² ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ఇంటిగ్రల్ y² ఇంటూ డిఎక్స్. y అనేవి కాన్స్టెంట్స్ అన్నాము కాబట్టి y² అనేది ఇటు ఉండాలండి, ఇది ఉన్నట్టు. ఇక్కడ ఏముంది అంటే 1 ఉన్నట్టు. ఓకే, 1 ఇంటూ డిఎక్స్, ఇక్కడ మళ్ళీ ఏముంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇక్కడ చూడండి విత్ రెస్పెక్ట్ టు డివై ఉంది, అంటే ఏమన్నాను, ఎక్స్ టర్మ్స్ ఏవైతే ఉంటే వాటిని ఎక్స్క్లూడ్ చేసేయాలి అన్నాను, అంటే 0 అయిపోతాయి అని. బట్ ఈ మొత్తం కలిపే ఉంది కాబట్టి ఈ టర్మ్ ఇదంతా ఎక్స్క్లూడ్ చేస్తాను, అంతే ఏమైపోతుంది, 0 అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి x² ఏ ఫామ్లో ఉందని చెప్పాను, ఇంటిగ్రల్ x టు ద పవర్ ఆఫ్ n ఈక్వల్ టు ఏమని చెప్పాను, ఇంటిగ్రల్ x టు ద పవర్ ఆఫ్ n ఇంటూ dx ఈక్వల్ టు x టు ద పవర్ ఆఫ్ n ప్లస్ 1/n+1 ఆ ఫామ్ ఉంది కదా. ఓకే, ఆ ఫార్ములాని బట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు, మైనస్
ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఏంటిది ఎక్స్ కదా, ఎక్స్ మైనస్ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఏమని చెప్పాము మైనస్ ఎక్స్ ఈక్వల్ టు సి. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది 3 ఉంటుంది కదా, మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3 వై స్క్వేర్ ఎక్స్ మైనస్ 3x ఈక్వల్ టు సి. ఓకే, దీన్ని ఎలా రాసుకోవచ్చు, మైనస్ ఎక్స్ క్యూబ్ నెక్స్ట్ మైనస్ 3x ప్లస్ 3y స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 3c అని రాసుకోవచ్చు. ఓకే, ఇది ఆన్సర్. అర్థమైందండి? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి.